గుడ్ ఆఫ్టర్నూన్, అందరికీ వందనాలు అని చెప్పండి. Paul and I are so excited to be with you all to celebrate the inauguration of this church. పాల్ అనగా నా భర్త గారు నేను ఎంతో సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ చర్చ్ డెడికేషన్ కొరకు ఓపెనింగ్ కొరకు రావడము దేవుడు అవకాశం ఇచ్చినారు. We praise God for His faithfulness. దేవునికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఎందుకంటే ఆయన మాలో ఉన్న నమ్మకంను బట్టి. We pray that this church would be rooted in the gospel. నా ప్రార్థన ఏంటిదంటే ఈ సంఘము, The gospel says that while we were still sinners, Christ died for us. మరి వాక్యంలో ఏమని రాయబడి ఉన్నదంటే మనము పాపంలో ఉన్నప్పుడే యేసయ్య మరి ఈ లోకానికి వచ్చినాడు, ఆయన ప్రాణం పెట్టినాడు. God, who was rich in mercy, sent His one and only Son, Jesus Christ. అంటే ఆయన కనికరం ఎంతో గొప్పది, ఐశ్వర్యం, కనికరము ఐశ్వర్యం ఎంతో గొప్పది. మరి అందుకే మనము ఇప్పుడు Christ lived a sinless life and died on the cross for our sins. యేసయ్య మరి ఆయన పాపము ఎన్నడూ కూడా పాపం చేయలేదు. పాపం చేయకపోతే కూడా ఆయనను సిలువ మీద వేసినారు. నీ పాపము నా పాపము. After 3 days, Jesus rose again. మరి 3 రోజుల తర్వాత ఆయన తిరిగి లేచినాడు. అందరికీ తెలుసు. He defeated death so we can live with Him eternally. ఆ విధంగా ఆయన మరి మరణంను జయించినాడు. మరణంని జయించి మరి ఇప్పుడు తిరిగి లేచి ఉన్న ప్రభు. Because of Christ, we can have eternal life and a restored relationship with God. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినందుకే మరి మనకు ఒక ఎలాంటి పాపం లేని జీవితం జీవించడానికి మరి ఆయనే మనల్ని రక్షించినాడు. మళ్ళీ తిరిగి మరి పరలోక రాజ్యానికి తీసుకు. All we must do is repent and believe in His death and resurrection. మనం ఏం చేయాలంటే మరి నిత్య జీవము పొందాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు అంటే మన పాపములను విడిచిపెట్టి మరి యేసయ్య నిన్నే వెంబడిస్తానని మనము ఆ విధంగా ప్రార్థన చేయాలి. Ephesians says, by grace you have been saved through faith. ఎఫెసీ 2:8 ఏమన్నది తెలుసు కదా? ఏ విధంగా రక్షింపబడినాము? ఆయన కృప చేతనే విశ్వాసం ద్వారా మనము రక్షింపబడినాము. ఆయన కృప చేతనే. And this is not of your own doing. ఇది మనం చేసిన క్రియలను బట్టి కాదు, కానీ it is the gift of God. అది దేవుని వరమే. దేవుని వరము బట్టి మనము స్వీకరిస్తే మనకు నిత్య జీవము మన రక్షణ ఉంటుంది. Not a result of works so that no one may boast. మనము మరి మంచి క్రియలు లేకుంటే మంచి కార్యాలు చేసినందుకు మనం రక్షణ పొందలేము. ఎందుకంటే ఒకవేళ అలాంటి క్రియలు చేసినట్లయితే అతిశయపడతాం కదా, అతిశయం అంటారు. బట్టి మనం చేసిన క్రియలను బట్టి కాదు, ఆయన చేసిన క్రియలను బట్టి. Paul and I pray that you will all be filled with confidence and hope in Christ's finished work on the cross. మా భర్త గారు పావులు నేను ఏమని ప్రార్థన చేస్తున్నామంటే అందరూ కూడా ఈ విధంగా రక్షణ పొంది మరి మారు మనసు పొంది మీరు నిత్య రాజ్యానికి వెళ్ళాలని, నిత్య జీవము పొందాలని, మరి యేసుక్రీస్తు చేసిన కార్యమును బట్టి మీరు కూడా ఆయనలో నిలవాలని ప్రార్థన చేస్తున్నాం.